వైరస్ ఇప్పుడు ఎక్కడ చూసినా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ మానవులకు పక్షులకు జంతువులకు సోకి ప్రాణాలు పోయేంత హానికరంగా మారుతున్నాయి. ఇకపోతే బర్డ్ ఫ్లూ వైరస్, దీనిని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు ఒకదాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. కోళ్లలో వ్యాపించే ఈ వ్యాధి రెండు వ్యాధి లక్షణాలను ప్రక్షోపించవచ్చు. ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినప్పుడు కోళ్ల ఈకలు చెల్లాచెదురైనట్లు కనిపిస్తాయి. ఏ గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ వైరస్ తీవ్రంగా సోకినప్పుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతాయి. కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితంగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్టెల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. చాలా అడవి పక్షులలో ఈ వ్యాధి క్రిములు పేగులలో ఉండవచ్చును, కానీ దీని ప్రభావము వెంటనే కనిపించదు. ఈ పేగుల ఈ వైరస్కి రిజర్వాయర్గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షి జాతులకు వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి. మనుషులకు సోకే వైరస్లకు, కోళ్లకు సోకే వైరస్లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు H1N1, H1N2, H3N2 వైరస్లు సోకుతూ ఉంటాయి. కోళ్లకు H5N1 వైరస్ సోకుతూ ఉంటుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈ వైరస్లు త్వరితంగా రూపాంతరము చెందే శక్తిని కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదటి నుండి ఈ వైరస్ అంటే భయమే. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు మరణించారు. బర్డ్ ఫ్లూ కూడా అదే విధముగా రూపాంతరము చెంది మానవులకు హాని కలిగిస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 నుంచి 30% మంది ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మానవ జాతిపై ప్రభావం గురించి అలా ఉంచి పక్షులను ఈ వ్యాధి సోకడం వల్ల అపారమైన ఆర్థిక నష్టము జరుగుతూ ఉంది. ఈ వ్యాధి వ్యాపించకుండా కోట్లాది కోళ్లను వధించాల్సి వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న 20 లక్షల కోళ్ల వధ కూడా ఈ కార్యక్రమంలోని భాగమే. వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మనిషి నుండి మనిషి ఈ వ్యాధి సోకిన ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము యాంటీవైరస్ మందులు కొన్ని వినియోగాలలో ఉన్నాయి. దీనిని వాణిజ్యపరంగా టామీఫ్లూ, జనమీవీర్ అని వ్యవహరిస్తున్నారు. దీనిని రేలింజా అని కూడా అంటారు. సాధారణ ఫ్లూకి ఉపయోగించే మందులే బర్డ్ ఫ్లూకి కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. ఇంకా ఏ మందుల తయారీకి చాలా కాలము పట్టవచ్చని, వీటి తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, వంటింటి వంటకాల ద్వారానే ఈ వ్యాధి నివారించవచ్చు. బాగా సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదని, అయితే కోడి అన్ని భాగాలు సరిగా ఉడికినట్లు నిర్ధారణ అవసరము అని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి కొద్ది రోజుల పాటు మాంసాహార ప్రియులు శాకాహారాన్ని తీసుకోవాల్సిందే అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొద్ది రోజులు లేదా కొద్ది నెలల పాటు కోడి మాంసాన్ని ఆపివేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.